హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రజాక్. వెల్కమ్ టు తెలుగు టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది సిఎంఎఫ్ ఫోన్ 1. లాస్ట్ 15 డేస్ నుంచి ఈ ఫోన్ అయితే నేను వాడుతున్నాను. యాక్చువల్గా ఇది బడ్జెట్ ఇంకా అలాగే మిడ్ రేంజ్ సెగ్మెంట్లో బాగా హైప్ అయిన స్మార్ట్ ఫోన్. ఈ 15 డేస్లో ఈ సిఎంఎఫ్ ఫోన్ 1తో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మొత్తం మీరు కనుక చూస్తే ఈ ఫోన్ తీసుకోవాలా వద్దా అనే క్లారిటీ మీకు ఖచ్చితంగా వస్తుంది. మిస్ అవ్వకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అలాగే నేను ముందే చెప్తున్నాను, ఈ ఫోన్ నేను డబ్బులు పెట్టి కొన్న ఫోన్. సో ఏ బ్రాండ్ కూడా నాకు రివ్యూ కోసం పంపించింది అయితే కాదు. ముందు బాక్స్ కంటెంట్ చూసుకుంటే ఫోన్ తో పాటు పేపర్ వర్క్స్, సిమ్ ఎజెక్టర్ టూల్, టైప్ సి ఛార్జింగ్ కేబుల్ వస్తుంది. సో దీంట్లో మనకు ఛార్జర్ అయితే రాదనమాట. అడిషనల్ గా మనం అమౌంట్ పెట్టి అయితే కొనాలి. ఇది నిజంగా ఒక మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు ఈ ఫోన్ లో. సో మనం 16,000 పెట్టి ఫోన్ తీసుకుంటున్నాం, బట్ వీళ్ళు ఇక్కడ ఛార్జర్ అయితే ఇవ్వడం లేదు. సో అడిషనల్ గా మనం ఛార్జర్ కి 1500 కానీ 800 కానీ పెట్టి ఛార్జర్ అయితే తీసుకోవాలి. ఇక ఫోన్ ఫిజికల్ ఓవర్ వ్యూ చూసుకుంటే బాటమ్ లో సిమ్ స్లాట్ అయితే ఉంటుంది. ఇది హైబ్రిడ్ సిమ్ స్లాట్. మనం 2 సిమ్ కార్డ్స్ కానివ్వండి, ఒక సిమ్ కార్డ్, ఒక ఎస్టీ కార్డ్ కానివ్వండి యూస్ చేసుకోవచ్చు. తర్వాత మెయిన్ మైక్రోఫోన్, టైప్ సి ఛార్జింగ్ పోర్ట్, స్పీకర్ గ్రిల్ ఉంటుంది. రైట్ సైడ్ లో పవర్ ఆన్ ఆఫ్ బటన్, లెఫ్ట్ సైడ్ లో మనకు వాల్యూమ్ రాగర్స్ ఉంటాయి. టాప్ సైడ్ లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ కూడా ఉంటుంది అనమాట. ఫస్ట్ ఫోన్ యొక్క డిజైన్ ఇంకా అలాగే బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ మీలో ఎవరైనా సరే ఈ ఫోన్ ని చూశారంటే ఖచ్చితంగా తీసుకోవాలనిపించాలి. అయితే దీని డిజైన్ మనకు అంత అట్రాక్టివ్ గా అయితే ఉంటుందన్నమాట. సైడ్స్ మొత్తం మనకు చాలా షార్ప్ గా అయితే ఉంటాయి. ఇక్కడ నాకు కొంచెం మైనస్ అనిపించింది ఏంటంటే, ఇక్కడ ఒక సర్కిల్ టైప్ లో కింద మనకు ఒకటి ఉంటుందన్నమాట. సో దీన్ని మనం ఇలా రొటేట్ చేసి తీసేయొచ్చు. బట్ ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు సో కింద 2 ఫింగర్స్ ఉంటాయి కదా, సో ఇది మనకు కొంచెం ఉబ్బు అయితే ఉంటుంది. సో ఫింగర్స్ కి కొంచెం మనకు అన్కంఫర్ట్ ఫీలింగ్ అయితే ఇస్తుంది అనమాట. అలాగే ఫ్రంట్ డిజైన్ చూసుకుంటే మనకు పంచ్ హోల్ కట్అవుట్ తో అయితే వస్తుంది అనమాట. కానీ ఈ ప్రైస్ రేంజ్ లో మనం ఈ డిస్ప్లే కనుక చూసుకుంటే బెజల్స్ మనకు చాలా పెద్దగా అయితే ఉంటాయి. సో మనకు చూడడానికి అయితే ఫోన్ చాలా బాగుంటుంది, బట్ ఎక్కడో నాకు కంఫర్ట్ అయితే మిస్ అయిన ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. అలాగే ఇంకొక మంచి విషయం ఏంటంటే, మనకు బ్యాక్ సైడ్ లో రీప్లేస్ ప్యానల్స్ అయితే దొరుకుతాయి అనమాట. ఒక 4 కలర్స్ లో అయితే ఉంటాయి. బట్ ఇక్కడ ప్రైస్ వీళ్ళు 1500 రూపాయల వరకు అయితే పెట్టారు. అంటే ఒక్కొక్కసారి అది 2000 దాకా కూడా వెళ్తుంది. అంటే మనం అడిషనల్ గా 1500 పెట్టి ఆ ప్యానల్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మాత్రం నాకు దారుణం అనిపించింది. ఎందుకంటే ఫోన్ కి మనం 16,000 పెట్టి కూడా మళ్ళీ ఎక్స్ట్రాగా ప్యానల్స్ కోసం 2000 దాకా పెట్టాల్సి ఉంటుంది. అంటే దగ్గర దగ్గర మనకు 18,000 ఫోన్ అవుతుంది. అందుకే నేను కూడా ఆ ప్యానల్స్ అయితే తీసుకోలేదు. అలాగే దీని బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే ఇది మనకు 2 వేరియంట్స్ లో వస్తుంది. ఒకటి వచ్చేసరికి వెగాన్ లెదర్, ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అనమాట. ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అయితే నిజంగా చాలా చీప్ గా అయితే ఉంటుంది. సో వెగాన్ లెదర్ పర్వాలేదు, సో యావరేజ్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది మనకు. అలాగే స్క్రాచెస్ కూడా చాలా తొందరగా అయితే పడతాయి అనమాట. ప్రైస్ రేంజ్ లో నాకు దీని బిల్డ్ క్వాలిటీ అయితే కొత్తగా అనిపించలేదు. జస్ట్ దీని డిజైన్ నాకు కొత్తగా అనిపించింది. వీటితో పాటు సపరేట్ గా కొన్ని యాక్సెసరీస్ కూడా వస్తాయి అనమాట. వాటి కోసం కూడా మళ్ళీ మనం అమౌంట్ అయితే పెట్టాలి సపరేట్ గా. సో అది నాకు కొంచెం కరెక్ట్ అనిపించలేదు. ఎందుకంటే మెయిన్ గా మనకు మొబైల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది మ్యాటర్ కాబట్టి. ఇక మనం దీని డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే, డిస్ప్లే అయితే నిజంగా చాలా బాగుంది. మనకు షార్ప్ వ్యూయింగ్ యాంగిల్స్ అయితే ఉంటాయి. మీరు అవుట్డోర్ కండిషన్ లో తీసుకువెళ్ళినా కూడా మీకు చాలా క్లియర్ విజిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. వీడియోస్ చూసేటప్పుడు కూడా క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. కలర్స్ చాలా వైబ్రెంట్ గా, పంచిగా అయితే కనిపిస్తాయి అనమాట. దీంతో పాటు యూట్యూబ్ లోని వీడియోస్ ని 4K HDR వరకు ప్లే చేయొచ్చు. అన్ని OTT యాప్స్ లో HD లో మీరు స్ట్రీమ్ చేసుకోవచ్చు. దీంట్లో మనకు సింగిల్ స్పీకర్ ఉంటుంది. యాక్చువల్ గా ఈ ప్రైస్ లో వీళ్ళు ఈ ఫోన్ తీసుకొచ్చారు కాబట్టి నేను డ్యూయల్ స్పీకర్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ సింగిల్ స్పీకర్ దీంట్లో అయితే వీళ్ళు తీసుకొచ్చారు అనమాట. అయినా కూడా పర్లేదు, వాల్యూమ్ కూడా మనకు డీసెంట్ గా ఉంటుంది. బట్ డ్యూయల్ స్పీకర్ ఇచ్చుంటే ఈ ప్రైస్ రేంజ్ కి చాలా బాగుండేది. ఇక ఈ ఫోన్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే, దీంట్లో మనకు MediaTek Dimensity 7300 TSMS మ్యానుఫ్యాక్చర్ 4nm ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. యాక్చువల్ గా మీలో చాలా మంది అనుకోవచ్చు, దీంట్లో 7300 ప్రాసెసర్ ఉంది కాబట్టి 7200 ప్రాసెసర్ కంటే కూడా బెటర్ ప్రాసెసర్ అని మీరు అనుకోవచ్చు. కానీ యాక్చువల్ గా ఈ 7300 ప్రాసెసర్ ఏదైతే ఉందో అది 7050 ప్రాసెసర్ ని ఓవర్కమ్ చేసి తీసుకొచ్చారనమాట. 7200 కంటే కూడా దీని ప్రాసెసర్ అంత బెటర్ ప్రాసెసర్ అయితే కాదు. 7050 ప్రాసెసర్ ని ఓవర్కమ్ చేసిన ప్రాసెసర్ ఇది. అయినప్పటికీ మనకు గేమింగ్ పరంగా బాగుంది. మీరు BGMI ఆడుకోవచ్చు 60 FPS లో. అలాగే డే టు డే యూసేజ్ లో మీకు ఎటువంటి ల్యాగ్స్ అయితే ఉండవు. అలాగే మనకు ఫోన్ ఓవర్ హీట్ అవ్వడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే నేనైతే ఫేస్ చేయలేదు. సో గేమ్స్ కూడా చాలా ఆడాను నేను. సో ఎక్కడ కూడా నాకు ప్రాబ్లం అయితే అనిపించలేదు. అప్పుడప్పుడు మీరు హెవీ గేమ్ ఆడేటప్పుడు కొన్ని ఫ్రేమ్ డ్రాప్స్ అయితే కనిపిస్తాయి. సో వాటిని మీరు పక్కన పెట్టారంటే డే టు డే యూసేజ్ లో మాత్రం మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు అనమాట. బట్ మీరు ఒక 1000 రూపీస్ యాడ్ చేశారంటే దీనికంటే బెటర్ ఫోన్స్ అయితే మనకు మార్కెట్ లో ఉన్నాయి. ఇక తర్వాత వీటి కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే, దీంట్లో మనకు రేర్ సైడ్ 50 మెగాపిక్సెల్ తో మెయిన్ కెమెరా సెన్సార్, 2 మెగాపిక్సెల్ తో డెప్త్ కెమెరా సెన్సార్, అలాగే 16 మెగాపిక్సెల్ తో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా సెన్సార్ అయితే ఉంటుందన్నమాట. డే టైంలో నేను చాలా ఫోటోస్ అనేవి క్యాప్చర్ చేశాను. సో చూడొచ్చు, ఆ ఫోటోస్ యొక్క క్వాలిటీ అయితే చాలా బాగుంది. మనకి ఇక్కడ కొంచెం ఓవర్ ఎక్స్పోజ్ అయ్యి మనకు ఒక ఆరెంజ్ టోనర్ అనేది ఇక్కడ మనకు స్కిన్ మీద యాడ్ అయినట్లయితే కనిపిస్తుంది అనమాట. సో మనం పోర్ట్రేట్ లో ఫోటోస్ తీస్తే కూడా మనకు ఎడ్జ్ డిటెక్షన్ అనేది చాలా బాగుంటుంది. మీరు పోర్ట్రేట్ లో 2x వరకు ఫోటోస్ అనేవి క్యాప్చర్ చేసుకోవచ్చు. బట్ మీరు ఏ ఫోటో తీసినా, అంటే హ్యూమన్స్ ని ఫోటో తీశారనుకోండి, వాటి మీద మనకు కొంచెం ఆరెంజ్ కలర్ లో మనకు టోన్ అనేది, స్కిన్ టోన్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. అలాగే కొంచెం ఓవర్ ఎక్స్పోజ్ అయ్యి ఫోటో
ఫొటోస్ అయితే కనిపిస్తాయి అనమాట. అలాగే ఫ్రంట్ కెమెరాతో ఫొటోస్ క్యాప్చర్ చేసినా కూడా మనకు ఫొటోస్ అయితే బెటర్ గానే క్యాప్చర్ చేస్తుంది. బట్ ఇక్కడ సేమ్ ఇందులో కూడా మనకు ఆరెంజ్ టోన్ అనేది మన స్కిన్ మీద అయితే యాడ్ అవుతుంది అనమాట. ఇది ఒక్కటైతే నేను నోటీస్ చేశాను ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసినప్పుడు కూడా. ఇక దీనికంటే బెటర్ ఒక 1000 రూపీస్ యాడ్ చేస్తే దీనికంటే బెటర్ కెమెరాస్ ఉన్న ఫోన్స్ అయితే మనకు మార్కెట్లో ఉన్నాయి. ఇక వీడియోస్ పరంగా చూసుకుంటే దీంట్లో 4K 30 FPS వరకు మనం వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. బట్ దీంట్లో OIS సపోర్ట్ అయితే లేదు. అదే మీరు 1080pలో కనుక వీడియోస్ రికార్డ్ చేసుకుంటే ఇందులో మీకు EIS సపోర్ట్ అయితే ఉంటుంది. ఓవరాల్గా కెమెరాస్ పరంగా కూడా అబోవ్ యావరేజ్ అయితే అనిపించింది. ఇక మెయిన్గా మనం దీని బ్యాటరీ గురించి అయితే మాట్లాడుకోవాలి. దీంట్లో 5000 mAh కెపాసిటీ బ్యాటరీ ఉంటుంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో బ్యాటరీ పరంగా మాత్రం ఫోన్ చాలా బాగుంది. మీరు ఒక ఫుల్ డే ఆరామ్గా వాడుకోవచ్చు. మీరు గేమ్స్ ఆడినా డే టు డే మీరు ఏం వర్క్ చేసుకున్నా కూడా మీకు ఈవినింగ్ వరకు లైక్ నైట్ వరకు కూడా మీకు ఛార్జింగ్ అయితే ఉంటుంది. ఇక నార్మల్ యూజర్ అయితే మీకు 1.5 డే 2 డేస్ కూడా దీని బ్యాటరీ అయితే వస్తుంది. కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బాక్స్లో మనకు ఛార్జర్ ఉండదు. సో ఎక్స్ట్రాగా మళ్ళీ మనం ఒక 1500 పెట్టి ఛార్జర్ అయితే తీసుకోవాలి. అప్పుడప్పుడు మనకు ప్రైస్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. మనకు 1000కి వస్తుంది, 800 కూడా వస్తూ ఉంటుంది. సో బట్ మీరు ఒక 1000 రూపీస్ యావరేజ్గా వేసుకున్నా కూడా సో 16,000 ఫోన్ అవుతుంది. మీరు ఒక ఎక్స్ట్రాగా 1000 రూపీస్ పెట్టాలి ఛార్జర్కి, 17,000 రూపాయల ఫోన్ అయితే అవుతుంది అనమాట. సో ఇది నాకైతే పెద్ద డిసప్పాయింట్ అనిపించింది ఈ ఫోన్లో ఛార్జర్ ఇవ్వకపోవడమే. కాల్ క్వాలిటీ సిగ్నల్స్ పరంగా కూడా ఎటువంటి ఇష్యూస్ లేవు. సిగ్నల్ రిసెప్షన్ కూడా చాలా బాగుంది. దీంతో పాటుగా దీంట్లో మనకు గూగుల్ డైలర్ వస్తుంది, కాల్ రికార్డింగ్ ఫీచర్ కూడా ఉంది, అది కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక సాఫ్ట్వేర్ పరంగా చూసుకుంటే దీంట్లో నథింగ్ OS 2.6 అయితే వస్తుంది. 2+3 years అప్డేట్ తో మనకు ఈ ఫోన్ అయితే వస్తుంది. అలాగే UI ఎక్స్పీరియన్స్ కూడా మనకు చాలా క్లీన్ గా ఉంటుంది. స్మూత్ యానిమేషన్స్ ఉంటాయి. ఎటువంటి ప్రాబ్లం అయితే నాకు ఇక్కడ చూడడానికి అయితే కనిపించలేదు. అలాగే దీంతో పాటుగా దీంట్లో అన్ని సెన్సార్స్ ఉన్నాయన్నమాట. ఏ సెన్సార్ని కూడా వీళ్ళు స్కిప్ చేయలేదు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఫైనల్ గా ఈ ఫోన్ లో నాకు నచ్చని విషయాలు ఏంటో మీకు క్లియర్ గా చెప్తాను. ఫస్ట్ వచ్చేసరికి మనకు దీంట్లో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా సెన్సార్ అయితే లేదు. సో దాంతో పెద్దగా యూజ్ లేదు. బట్ ఇవ్వాల్సింది. సో కొంతమంది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాని యూజ్ చేస్తూ ఉంటారు, అది వీళ్ళైతే స్కిప్ చేశారు. అలాగే సింగిల్ స్పీకర్ ఇచ్చారు, డ్యూయల్ స్పీకర్ ఇస్తుంటే ఇంకా చాలా బాగుండేది. ఇక నాకు కొంచెం దీని డిజైన్ అనేది కొంచెం బల్కీగా అనిపించింది. నేను ఫస్టే చెప్పాను కదా, సో చేతిలో తీసుకుంటే కొంచెం హెవీ ఫోన్ యూజ్ చేసే ఫీలింగ్ అయితే, అంటే ఒక హెవీ ఫోన్ యూజ్ చేస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. ఇక బిల్డ్ క్వాలిటీ కూడా కొంచెం యావరేజ్ అనిపించింది, ఎందుకంటే మనకు స్క్రాచెస్ కూడా తొందరగా పడతాయి. బట్ ఇవన్నీ అవసరం లేదు. సో ఫోన్ లుక్ పరంగా నా ఫోన్ అట్రాక్టివ్గా ఉండాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ ఫోన్ అయితే తీసుకోవచ్చు. పర్ఫార్మెన్స్లో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. గేమ్స్ ఆడినా కూడా డే టు డే యూసేజ్లో కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండవు అనమాట. బట్ ఇదే ఫోన్ మీరు ఒక 6 months 1 year ఆగి తీసుకుంటే ఖచ్చితంగా 14,000లో ఈ ఫోన్ అయితే మీకు వచ్చేస్తుంది. సో ఎందుకంటే మనకు నెక్స్ట్ ఆఫర్స్ సేల్స్ ఉంటాయి కాబట్టి వాటిలో కార్డ్ ఆఫర్స్ అవి ఇవి కలుపుకొని మీకు 14,000కి వస్తుంది. బట్ ఛార్జర్కి మాత్రం మీరు సపరేట్గా పెట్టాల్సి ఉంటుంది అనమాట. అంటే 15,000లో మీకు ఈ ఫోన్ అయితే వచ్చేస్తుంది. ఒకవేళ మీరు 16,000 పెట్టే ఫోన్ తీసుకోవాలి అనుకుంటే Vivo T3 ఉంది, అలాగే IQ Z9 ఉంది, దాంతోపాటుగా Realme Narzo 70 Pro ఈ ఫోన్ కూడా మీకు బాగానే ఉంటుంది. సో ఓవరాల్గా ఇది CMF ఫోన్ 1 కి సంబంధించి నా ఎక్స్పీరియన్స్ వీడియో. సో మీకు కూడా ఖచ్చితంగా యూజ్ అయింది అనుకుంటాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు రెగ్యులర్గా కావాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.